ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఇటర్నల్ సెక్యూరిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిత్య భద్రత. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడల యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందామండి. Gospel according to St. John chapter 10 verses 28 and 29. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. I give them eternal life and they will never perish, and now one will snatch them out of my hand, and no one will snatch them out of my hand. My Father who has given them to me is greater than all, and no one is able to snatch them out of the Father's hand. కాబట్టి పిల్లరా, ఇటర్నల్ సెక్యూరిటీ అనేటటువంటిది ఈ యొక్క వాక్యం ఎంత తేటగా మనకు తెలియజేయబడి ఉంటున్నది పిల్లరా. నిత్య జీవం మనకు వచ్చినప్పుడు అది శాశ్వతమైనటువంటిది, అది నశించవు, మరి ఎల్లప్పుడూ కూడా ప్రభ ఉండేటటువంటిది. నో వన్ కెన్ స్నాచ్ ఇట్. అది ఎవరు కూడా మన నుంచి అపహరించలేడు అని చెప్పి ఈ యొక్క వాక్యము ఎంతో చేతగా తెలుపుతుంది. కాబట్టి క్రీస్తులో మనకు నిత్య భద్రత. We have that eternal security in Christ. మరి అది బైబిల్ సత్యం ప్రియులారా. It is a biblical truth that every genuine believer, once saved by grace through faith in Jesus, is forever kept safe in salvation. కాబట్టి ప్రియులారా, యేసులో ఉన్నటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు, ఇది మరి ఈ యొక్క సత్యంను మనం తెలుసుకోవాలి. ఏంటంటే రక్షణలో ఎప్పటికీ కూడా సురక్షితంగా ఉంచబడి ఉంటున్నాము. ఇట్ రెస్ట్స్ ఆన్ ది అన్బ్రేకబుల్ గ్రిప్ ఆఫ్ ద సేవియర్ అండ్ ద సావరెన్ పవర్ ఆఫ్ ద ఫాదర్. కాబట్టి ఇది మన బలంపై కాకుండా పిల్లలు, ఇది రక్షకుని యొక్క అచంచలమైనటువంటి పట్టు, గ్రిప్, అన్బ్రేకబుల్ గ్రిప్ ఆఫ్ ద సేవియర్. అది వెరగనటువంటి, ఎడబాయినటువంటి ఆ యొక్క రక్షకుని యొక్క పట్టుత్వంలో మనం ఉంటాం. అంతేకాకుండా దేవుని యొక్క సార్వభౌమ శక్తి మీద కూడా అది ఆధారపడి ఉంటున్నది పిల్లలు. అటువంటి భద్రత, క్షేమము మనకు ఉంటున్నది. మరి ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంతా కూడా యేసు ఒక మంచి కాపరిగా, కాపరి ఏ రీతిగా తన యొక్క గొర్రెల కోసము తన యొక్క ప్రాణాన్ని కూడా ఇస్తాడో పిల్లరా మనం తెలుసుకుంటాం. అంతగా కాపాడి కరుణించేటటువంటి దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడు. మరి ఈ యొక్క 28, 29 వచనాల్లో మనం చూసినట్లయితే, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, సార్వభౌమ బహుమతి పిల్లరా. ఐ గివ్ దెమ్ ఇటర్నల్ లైఫ్. మనం చదువుకున్నటువంటి పాటలో నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నానని చెప్పి అంటున్నాడు. అంతేకాకుండా ఆ సార్వభౌమ్య బహుమతి కాకుండా అవి ఎన్నటికీ నశింపవు, పూర్తి సురక్ష. ఆ యొక్క దే విల్ నెవర్ పెరిష్, అబ్సల్యూట్ సేఫ్టీ అనేటటువంటిది మనము క్రీస్తు ద్వారా మనం చూస్తాము. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. క్రీస్తు బలమైనటువంటి పాటు ప్రియులారా, అది మనము గమనిస్తున్నాము. మరి తండ్రి చేతిలో నుండి ఎవడను అపహరింపలేడు. తండ్రి సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆమ్నిపోటెంట్ అయినటువంటి ఆ దేవుని యొక్క సురక్షితము, కాపుదల, భద్రత, క్షేమంలో మనము ఉంటాం పిల్లరా. మరి ఆ గ్రీక్ పదము హార్పాజో అంటే టు సీజ్ బై ఫోర్స్, బలవంతంగా అపహరించటం అనేటటువంటిది ఉండదు. దేవునిలో భద్రత, వ్యక్తిగత భద్రత, మరి అంతేకాకుండా పొజిషనల్, ఆయనలో పిల్లలు ఒక గుర్తింపు అనేటటువంటిది కూడా ఉండటం మనం చూస్తున్నాము. కాబట్టి 3 విషయాలు మనము తెలుసుకొని ఉంటున్నాం. ఒకటి, మరి గిఫ్టెడ్, మనకు బహుమతి పిల్లల. Eternal life is a free and irreversible gift from the
సన్, మరి కుమారుని నిత్య జీవము, కుమారుని నుండి వచ్చినటువంటి ఉచితమైనటువంటి తిరుగులేనటువంటి ఒక బహుమతి పిల్లరా, ఒక ఉచితమైనటువంటి కృప. ఆ రక్షణ అనేది కేవలం దేవుని యొక్క కృపను బట్టి పిల్లరా, యేసు ప్రభు వారు సెలవు మీద చేసినటువంటి ఆ త్యాగమును బట్టి, బలియాగమును బట్టి మనకు అందినటువంటి, మనకు వచ్చినటువంటి వ్యక్తిగత అనుభవము, రక్షణ. మరి యేసు ప్రభు వారు అది అప్పుగా ఇచ్చేటటువంటిది కాదు. ఈ గివ్స్ పర్మనెంట్లీ, అది శాశ్వతంగా పిల్లరా. ఎవరైనా సరే, ఎవడైనా క్రీస్తునందున్న ఎడ్ల వాడు నూతన సృష్టి అన్నది. అలాగనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా అద్వితీయ కుమారుడు నీ యందు మరి విశ్వసించు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందునని చెప్పి బైబిల్ యొక్క వాక్యము మనకు తెలిసినటువంటిది. యోహాను 3:16 మనం చూస్తున్నాము. మరి గిఫ్ట్ అనేటటువంటిది మనము మరి ఆ సత్యాన్ని మనం తెలుసుకొని ఉంటున్నాము. మరి రెండవదిగా ఆ గాడెడ్ రక్షణ ప్రియులారా. ద బిలీవర్ ఈజ్ సేఫ్లీ హెల్డ్ ఇన్ ద షెపర్డ్స్ హ్యాండ్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాస అనేటటువంటి వాడు కాపరి చేతిలో సురక్షితంగా ఉంచబడతాడు. ఎంత భద్రత, ఎంత క్షేమం పిల్లరా. కాబట్టి మరి అంతేకాకుండా గ్యారంటీడ్ హామ్, మరి మరి అంతేకాకుండా మరి గిఫ్ట్, రెండవదిగా రక్షణ. మరి ఏ రీతిగా అయినా సరే గొర్రె కాపరి ఏ రీతిగా పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఆ గ్రిప్లో మనం ఉంటున్నాము. మరి మూడవదిగా షూరిటీ, హామీ, గ్యారంటీ. ద ఫాదర్స్ ఆల్మైటీ హ్యాండ్ ప్రొవైడ్స్ ద ఫైనల్ అన్బ్రేకబుల్ సీల్. కాబట్టి ఆ తండ్రి యొక్క దక్షిణ హస్తం పిల్లరా మన మీద ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క ముద్ర, ఆయన యొక్క రెండు చేతులు, మరి రెట్టింపు భద్రత అనేటటువంటిది మనం తెలుసుకోవాలి పిల్లరా. ఆయన యొక్క హస్తములు ఏ రీతిగా మనకు సహాయం చేస్తూ ఉంటున్నాయో, మరి ఒక చిన్న పిల్లలు ఏ రీతిగా రోడ్డు దాటుతున్నప్పుడు తన తండ్రి చేతి పట్టుకొని దాటించడం అనేది మనం చూస్తుంటున్నాము. ద ఫాదర్ స్ట్రాంగ్ హ్యాండ్ నెవర్ లెట్స్ గో ఈవెన్ ఇఫ్ ద చైల్డ్స్ గ్రిప్ వీకెండ్స్. కాబట్టి మనం తెలుసుకోవాలా, తండ్రి బలమైనటువంటి చేయి ఎప్పటికి కూడా వదలదు. పిల్లల పట్టు బలహీనమైనప్పటికి కూడా, వాళ్ళ యొక్క పట్టు లేనప్పుడు, తండ్రి చేతిలో ఉన్నప్పుడు కూడా గాడ్ ఫాదర్ మరి మన యొక్క పరమ తండ్రి యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు మనం నిజంగా ఎంత క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా మనము ఉండగలము. వీఆర్ ద చిల్డ్రన్. మనం ఏంటంటే పిల్లరా దేవుని యొక్క పిల్లలము. మరి మన యొక్క తండ్రి, ఆయన పరమ తండ్రి అంటున్నాడు. ఆయన మనల్ని ఎంతో కాపుదలలో, భద్రతలో మనల్ని నడిపిస్తాడు. మరి 2-3 వాక్యాలు కూడా చదువుకుందామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:38-39 వచనాల్లో చూస్తే, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందులే దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. నథింగ్ కెన్ సపరేట్ us ఫ్రమ్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ అటువంటి గొప్పది పిల్లరా. ఆ ప్రేమ నుంచి ఎవరు కూడా మనం ఎడబాయలేరు, మనల్ని ఎవరు కూడా మనం వేరు చేయలేరు. కాబట్టి అటువంటి బాండ్, అటువంటి ఆ యొక్క ఆతకబడినటువంటి స్థితి మనము దేవుళ్ళో మనం చూడగలం పిల్లలు. ఆ ప్రేమను ప్రతి దినం కూడా మన యొక్క జీవితాల్లో, నిజ జీవితాల్లో మనము ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అలాగనే మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో కూడా, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉంటుంది. వీఆర్ సీల్డ్ అనమాట. సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యాజ్ గ్యారంటీ. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి ఈయన స్వాస్థ్యమునకు సంచకరువు పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుడు పిల్లారా, ఎప్పుడైతే యేసును ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరిస్తామో, దట్ ఈస్ ద మూమెంట్.
we can see the walking of the Holy Spirit. నా యొక్క జీవితంలో 17 సంవత్సరాలు అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి యేసుని ప్రభుగా రక్షకుడిగా అంగీకరించి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో శరణు వేడుతున్నప్పుడు నేను మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క మరి నడిపింపు నాలో చూడటం జరిగినది. అప్పటి నుంచి కూడా ఎంతగా దేవుల్లో ఎలుగెత్తి ప్రార్థించటం, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో నాకు సహాయం చేయటం అనేటువంటి నేను గమనించి ఉంటున్నాను పిల్లరా. మరి ఈ దినాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యాక్టివ్గా ఉంటున్నాడు, సజీవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత లివ్ బై ద స్పిరిట్, వాక్ బై ద స్పిరిట్, లెడ్ బై ద స్పిరిట్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన యేసు ప్రభు వారు వచ్చేంత వరకు కూడా మరి ఎంత క్షేమము, సురక్షితము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సమాధానము, సంతోషాన్ని మన యొక్క జీవితాల్లో చూడగలము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హీ హూ బిగాన్ ఎ గుడ్ వర్క్ విల్ కంప్లీట్ ఇట్. కాబట్టి పిల్లారా, మనము ఆ ప్రభు వచ్చేంత వరకు కూడా మనము ఆయనలో మరి భద్రంగా దాచిపెట్టబడి ఉంటున్నాం పిల్లరా. కాబట్టి విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేటటువంటి వాడు, అంతవరకు నమ్మకంగా ఉంచగలిగేటటువంటి వాడు అంటున్నాడు పిల్లరా. కాబట్టి మనం చేయవలసింది అల్లా కూడా పిల్లరా, వీ షుడ్ సర్వ్ అవుట్ ఆఫ్ లవ్, నాట్ ఫియర్. ఏదో భయంతో కాకుండా ప్రేమతోటి మనం సేవం చేయాలా. మరి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఈ యొక్క విశ్రాంతిలో రెస్ట్ ఇన్ అష్యూరెన్స్, దేవుడిచ్చినటువంటి హామీలో పిల్లరా మనము విశ్రాంతిని తీసుకుందాము, భద్రంగా ఉందాము, మన యొక్క రక్షణను కాపాడుకుందాం. ప్రిజర్వ్ ఇన్ హోలీనెస్. కాబట్టి పిల్లల పరిశుద్ధతలో నిలకడగా ఉండటం అవసరము. మరి భద్రత మరి ఆ యొక్క విధేయతకు శక్తినిస్తుంది పిల్లల. ఆ భద్రతలో ఉన్నప్పుడు పిల్లల నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, నో నీడ్ టు బీ సాడ్ పిల్లల. ఎంతో సంతోషంతో, ధైర్యంతో మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో మరి పరిగెత్తడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి అంతేకాకుండా ఈ యొక్క సువార్తను ధైర్యంగా ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ధైర్యం అవసరం పిల్లల. పిరికి వాళ్ళు మరి వారు మొదట నిత్య నరకానికి వెళ్తారని ఉంటుంది. వీ నీడ్ టు బి బోల్డ్. దేవుని కొరకు భయపడకము అని చెప్పి అనేక సార్లు బైబిల్లో మనం చూస్తాము. మరి నిబ్బరంగా ఉండము, భయపడకము, దిగులు పడకము, దేనిని గురించి చింతించకూడదు. అటువంటి ఎంకరేజింగ్ వర్డ్స్, కంఫర్టింగ్ వర్డ్స్ మనకు బైబిల్లో కనపడతాయి. కంఫర్ట్ ద డౌటింగ్, పాయింట్ టు గాడ్స్ హ్యాండ్స్, నాట్ ఫీలింగ్స్. సందేహంలో ఉన్న వారిని మనం ఓదార్చవలసినటువంటి వారం అంటున్నాము. భావాలతోటి, ఫీలింగ్స్ తోటి కాకుండా పిల్లరా దేవుని చేతుల వైపు, దక్షిణ హస్తం వైపు మనం చూద్దాం పిల్లరా. దేవుని యొక్క ఆ చేతులు ఎల్లప్పుడు కూడా చాచే ఉంటున్నవి. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి ఎలాగూ వెళ్ళి కౌగులించుకొని ముద్దాడి పిల్లల గొప్ప విందు చేసి ఉంటున్నాడు. దిస్ ఇస్ ద టైమ్ టు రిటర్న్ టు క్రైస్ట్ పిల్లర్. దిస్ ఇస్ ద టైమ్ టు రిటర్న్ టు ద హెవెన్లీ ఫాదర్. ఒకవేళ ఆ పాపం వలన ఆ పాప జీవితంలో ఇంకా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైం. యేసు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు నా కొరకు సిలువ యాగమై ఉంటున్నాడు. ఆయన ద్వారా మనకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ, మరి కడగబడినటువంటి స్థితి, ఆ రక్షణ అనేటటువంటి, విమోచన అనేటటువంటి దేవునిలో వస్తాయి. అవి పొంది దేవుని కొరకు జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. మరి మనం చేయవలసిందల్లా మరి ఈ యొక్క నిత్య జీవాన్ని పొందటం, బహుమతిగా ఉచితంగా ఉన్నటువంటి ఈ యొక్క మరి ఇటర్నల్ లైఫ్ ను పొందుదాము. గాడెడ్ ఇన్ ద షెపర్డ్స్ హ్యాండ్. రక్షణలో కాపరి చేతిలో ఉన్నాం పిల్లరా. గాడెడ్, వీఆర్ ప్రొటెక్టెడ్. మరి ఆ కాపరి అయినటువంటి యేసు యొక్క జీవితం, నేనే మంచి కాపరిని అని చెప్పి చెప్తున్నాడు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని చెప్పి దావీదు 23వ కీర్తనలో మరి చెప్పటం తెలియజేస్తున్నాడు. మంచి కాపరి పిల్లరా, ఎంతగా శాంతికరమైనటువంటి జలం దాన్ని నడిపిస్తాడు పిల్లరా. నా గిన్నె నిండి పొర్లుచున్నదని చెప్పి తెలియజేస్తున్నాడు.
మరి గ్యారంటీడ్ బై ద ఫాదర్స్ ఆల్మైటీ గ్రిప్, మరి మంచి హామీతోటి తండ్రి సర్వశక్తివంతమైనటువంటి పట్టులో మనము ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మరి ఆ యొక్క రక్షణ, ఆ యొక్క సావరెనిటీ, సార్వభౌమత్వంలో మనం ఉంటూ మరి విశ్రాంతి తీసుకుంటూ దేవుని మేంపరుస్తూ రానటువంటి దినాల్లో దేవుని కనపరచడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, నేటి ధ్యానాంశంను బట్టి వందనాలు ప్రభు. ఇటర్నల్ సెక్యూరిటీ, నిత్య భద్రత అన్నటువంటి అంశం మీద తండ్రి ఈరోజు మాట్లాడటానికి సహాయం చేశారు. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అవ్వటం వలన ప్రభు మేము జీవించు శేష జీవితాన్ని ప్రభు దేవా తండ్రి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన భద్రతను బట్టి వందనాలు ప్రభు. అది ఎవరినో మా నుంచి తండ్రి తీసుకొని వెళ్ళరు అని చెప్తున్నారు. ఆ రక్షణను క్షేమంగా కాపాడుకుంటూ ప్రభు ధైర్యముగా తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఒకవేళ ఇంకా భయములో, ఆందోళనలో, కలవరలో యేసు నామములో తండ్రి వారికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. గొప్ప దేవా తండ్రి అస్వస్థకు గురైనటువంటి వారిని యేసు నామములో తండ్రి వారికి స్వస్థత ఇచ్చేయండి. ఎంతమంది వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ప్రభు దేవా తండ్రి మరి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. ఇదే దేవుడితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.